ప్రశ్న: ఒక దీర్ఘచతురస్రాకార ప్లాటు యొక్క వైశాల్యము 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పునకు 1.5 రెట్లు ఉన్న ప్లాటు చుట్టుకొలతను కనుగొనుము. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యాన్ని ఇచ్చారు. వైశాల్యం క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 2400 చదరపు మీటర్లు, అంటే మీటర్ స్క్వేర్. అయితే ప్రశ్నలో పొడవు వెడల్పునకు 1.5 రెట్లు ఉందని ఇచ్చారు. వెడల్పుని B అనుకున్నట్లయితే పొడవు L ఈజ్ ఈక్వల్ టు 1.5B అని ప్రశ్నలో ఇచ్చారు కదా. దాన్ని ఇప్పుడు రాసుకుందాం. మనకి ఇచ్చినవి ఇవి. మనం కనుక్కోవలసింది చుట్టుకొలత, అంటే L మరియు B యొక్క విలువలను కనుక్కొని చుట్టుకొలతని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు L మరియు B విలువలను కనుక్కుందాం. ఏరియా A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 2400 మీటర్ స్క్వేర్ అని మనకి ప్రశ్నలో ఇచ్చారు కదా. L ఇంటూ B బదులు L బదులు 1.5B రాసుకోవచ్చు. అలాగే ఇంటూ B బదులు Bనే రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 2400 అంటే 1.5B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2400 అంటే B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2400 డివైడెడ్ బై 1.5. ఈ 1.5ని 15/10గా రాసుకుందాం. అప్పుడు B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2400 డివైడెడ్ బై 15/10 అని రాస్తున్నాను. ఈ 10ని న్యూమరేటర్లోకి తీసుకువెళ్ళవచ్చు. అప్పుడు 2400 ఇంటూ 10/15 వస్తుంది. 3తో భాగిస్తే 3 5ల 3 8ల 24 కనుక 800 వస్తుంది. 5తో భాగిస్తే 5 1లు 5 2లు వస్తుంది, అంటే 1600 వచ్చింది. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600 అంటే B ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 40. B ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది, అంటే B 40 మీటర్లు వచ్చింది. వెడల్పు 40 మీటర్లు వస్తే పొడవు ఎంత వస్తుంది? పొడవు L ఈజ్ ఈక్వల్ టు 1.5B కదా, కనుక 1.5 ఇంటూ 40 చేద్దాం. 1.5ని 3/2గా రాసుకోవచ్చు. 3/2 ఇంటూ 40. 2 1ల 2 20ల 40 కనుక మనకి 20 వచ్చింది. 20 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుంది, అంటే 60 మీటర్లు అన్నమాట. మనకి ఇప్పుడు పొడవు మరియు వెడల్పు రెండూ వచ్చాయి కనుక చుట్టుకొలత కనుక్కోవడం తేలికవుతుంది. చుట్టుకొలతకు ఫార్ములా ఉంది. చుట్టుకొలత పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L ప్లస్ B అనే ఫార్ములా మనకి తెలుసు కదా. దీనిలో L విలువ 60 మీటర్లు, అలాగే B విలువ 40 మీటర్లని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మనకి 2 ఇంటూ 60 ప్లస్ 40 వస్తుంది. 60 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 100 కదా, కనుక 2 ఇంటూ 100 రాసుకుందాం. 2 ఇంటూ 100 యొక్క విలువ 200 వస్తుంది, అంటే ఇది చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.